హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మన ముంబై సిరీస్లో ఇది ప్లేస్ నెంబర్ 3 ఎలిఫెంటా కేవ్స్. ఈ కేవ్స్కి వెళ్ళడానికి గేట్వే ఆఫ్ ఇండియా నుంచి బోట్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఫస్ట్ అయితే మనం గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి చేరుకోవాలి. అండ్ ఈ కేవ్స్ అక్కడ నుంచి 2 hours జర్నీ చేయాలి బోట్లో మనం. ఈ కేవ్స్ వచ్చేసి 5th to 9th century మధ్యలో చాలా ఓల్డ్, చాలా బాగుంటాయి. అండ్ మొత్తం ఈ కేవ్స్ అంతా శివుడికి డెడికేట్ చేశారు. మొత్తం శివుడి గురించి ఉంటాయి. చాలా బాగుంటుంది. చాలా టూరిస్ట్ అట్రాక్షన్. ముంబై వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు చూస్తారు. సో ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి పూర్తి వీడియో చూసేయండి. సో లెట్స్ గో గైస్. మనం గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాం. అండ్ ఎదురుగా కనిపిస్తుంది ది తాజ్మహల్ హోటల్, సార్ రతన్ టాటా గారిది, మీ అందరికీ తెలుసు. సో మనం ఈరోజు అయితే ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళబోతున్నాం. ఈ కేవ్స్కి వెళ్ళడానికి గేట్వే ఆఫ్ ఇండియా నుంచే బోట్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ప్రజెంట్ ఈరోజు వచ్చేసి నేవీ వాళ్ళు ఏదో ఈవెంట్ జరుగుతుంది, అందువల్ల మనం దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాం. చాలా క్రౌడ్ ఉంది. మొత్తం క్రౌడ్ అంతా సైడ్కి తోసి వాళ్ళు బ్యారికేడ్స్ పెట్టుకొని వాళ్ళు ఏదో చేస్తున్నారు. నేవీ వాళ్ళు ఈవెంట్ కోసం వాళ్ళు ప్రాక్టీస్ ఏదో చేస్తున్నారు. చూడొచ్చు, మీకు నేవీ వెహికల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మనం గేట్వే ఆఫ్ ఇండియా వెనక్కి వెళ్ళి అక్కడ నుంచి మనం బోట్ అయితే వెళ్దాం. బోట్ మీదకి ఇదే బోట్ టికెట్ కౌంటర్ దగ్గర నేను వీడియో తీయలేకపోయాను. ఆల్మోస్ట్ చాలా జనాలు అయితే క్రౌడ్ ఉంది బ్యారికేడ్స్ వల్ల. అండ్ పర్ పర్సన్ వచ్చేసి బోత్ సైడ్స్ 260 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ బోట్లో మనం 2 hours జర్నీ చేయాలి. ఈ బోట్ నిండే వరకు మనల్ని అయితే తీసుకువెళ్ళు. సేమ్ ట్యాక్సీ సర్వీస్ లాగా చాలా బోట్స్ ఉంటాయి ఇక్కడ. ఇది ప్రైవేట్ బోట్ అనమాట. వీళ్ళు ఎవరో బుక్ చేసుకున్నారు, వాళ్ళ కోసం వస్తుంది ఈ బోట్. మన బోట్లోంచి వాళ్ళు ఆ బోట్ ఎక్కారు. చూడండి ఎలా ఉందో. వీడు తీసే వరకు మనల్ని అయితే తీసుకువెళ్ళలేదు. చాలాసేపు వెయిట్ చేయించాడు. ఆల్మోస్ట్ 40 minutes 50 minutes వరకు వెయిట్ చేసాం మనం ఇదే బోట్లో. వేరే బోట్ వస్తుంది చూసారా, అక్కడికి వెళ్ళింది. ఇది కూడా ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళింది. ట్యాక్సీ సర్వీస్లో అలా తిరుగుతూనే ఉంటాయి బోట్స్. మనం వెళ్ళే దారిలో చాలా రకాల షిప్స్ అయితే కనిపిస్తాయి, పెద్ద పెద్ద షిప్స్. ఇది చూడండి, మొత్తం ఆయిల్ సంబంధించింది ఏదో షిప్. మొత్తం పైప్ లైన్స్ ఉన్నాయి పైన, చాలా పెద్దది. చైనా కార్గో షిప్. మనం ఈ ఎలిఫెంటా కేవ్స్కి అయితే వచ్చేసాం. ఇదే ఎలిఫెంటా ఐలాండ్. ఈ ఐలాండ్ దగ్గర దిగి మనం అక్కడికైతే నడాలి పైకి. తాడి సిరేట్ చూసారా. అయితే కష్టమైన 2 hours జర్నీ తర్వాత మనం అయితే ఎలిఫెంట్ కేవ్స్కి వచ్చేసాం. ఎంతమంది జనాలు ఉన్నారా. గాయస్, ఇక్కడ నుంచి చూడండి, ఇటుపక్క వాటర్ రాలేదు చూసారా. ఇదంతా వాటర్ రాలేదు, అంత వాటర్ ఉంది. అండ్ ఇక్కడ చూసారా వాటర్ లేక ఎలా అయిపోయింది ఇది. అండ్ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదంతా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, మడాడుగులు ఏదో అంటారు, తెలుగులో పదం గుర్తులేదు నాకు. సో ఇదిలో ఉంది. ఇక్కడ చూసారు షిప్, చిన్న షిప్, వాటర్ లేక ఎలా అయిపోయిందా. అండ్ ఇది అతల్ సేతు. ఇది అతల్ సేతు, వెళ్ళేటప్పుడు చూపిస్తుందండి. ఇది మనం ఇంకా లోపలికైతే వెళ్ళాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయి, ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. పర్ పర్సన్ 10 రూపీస్ టికెట్ ఉంటుంది. మనం ఇందాక దిగిన కదా, అక్కడి నుంచి టికెట్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి నెక్స్ట్ కౌంటర్ ఉంటుంది. ఆ నెక్స్ట్ కౌంటర్ వరకు ఈ ట్రైన్ అయితే అప్ అండ్ డౌన్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలా ఎక్కిపోయిన వాళ్ళు అయితే అలా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతుంటారు. అండ్ ఇక్కడ చూసారా మహారాష్ట్ర బోర్డు అవుతుంది, మహారాష్ట్ర నగరి మండల్ అని, గారాపూరి అని ఏరియా అనమాట. ఈ ఏరియాలోకి వస్తుంది. అండ్ ఇక్కడ చాలా కోతులు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఎన్ని కోతులు ఉన్నాయో. దౌర్జన్యం కూడా చేస్తున్నాయి కోతులు. ఇక్కడ టూరిస్ట్ అట్రాక్షన్ కోసం మార్కెట్ ఉంది చూసారు. సెల్ఫీ స్టిక్లు,
కలర్దాలు ఫుడ్ ఇంకా బొమ్మలు చాలా ఉన్నాయి. ఫారినర్ చూసారు ఎలా ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది సార్. ఎలిఫెంట్ కేవ్స్ అని ఐలాండ్. ఈ దారి పొడవునా ఈ షాపులు అయితే తెగ ఉన్నాయి. మొత్తం ఎటు చూసినా షాపులే ఉన్నాయి మొత్తానికి. ఎక్కడికి వచ్చినా ఆడవాళ్ళు తెలిసిందే కదా, కొంటూనే ఉంటారు ఏదో ఒకటి. మీకు అర్థమై ఉంటుంది ఎందుకు చెప్తున్నా. ప్రతి షాప్ దగ్గర వాళ్ళే ఉన్నారు. చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయా. వరల్డ్ హెరిటేజ్ సెంటర్ అని ఒక ఇదైతే పెట్టారు లోపలికి. గైస్ ఇందాక ఒక టికెట్ కౌంటర్ చూసాం కదా, మళ్ళీ ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంది. ఇది చూపిస్తాను చూడండి. అదే ఫారినర్ 600, ఇండియన్స్ 40 రూపీస్ అంట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూసుకోవచ్చు మీరు. చాలా అంటే చాలా బాగుంది. అదే వ్యూ అయితే చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. గాయస్ ఇక్కడ మొత్తం ఈ కేవ్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది చూడండి. చూడండి ఇది ఇంగ్లీషు, హిందీ, మరాఠీ అనుకుంటా, ఏ భాష తెలీదు, ఒకటి హిందీ. సో ఇదైతే ఇలా ఉంది. అండ్ కేవ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది కేవ్ నెంబర్ 1. గైస్ మనం ఫైనల్గా ఎలిఫెంట్ కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ చూసేయండి, లోపలికి వెళ్ళి చూపిస్తాను. చూడొచ్చు. అండ్ కేవ్ వచ్చేసి చిక్కడి మొత్తం కొండనే. ఇంకా శాన్ సిటీ ఆఫ్ ది మాన్యుమెంట్ చూడొచ్చు. అక్కడ ఆయన చెప్పాడంటే కెమెరా నాట్ అలౌడ్, అంటే కెమెరాతో వీడియో తీయద్దు అన్నాడు. బట్ మనకి అక్కడ ఫోన్ ఉంది, ఫోన్తో కవర్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు అర్ధనారీశ్వర అని ఉంది చూసారా. అర్ధనారీశ్వరుడు విగ్రహం అయితే చాలా బాగుంది కదా. బ్లాక్ అయిపోయింది, అందుకే నేను అల్ట్రా వైడ్ పెట్టట్లేదు. ఇలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. 7 meters హైట్ ఉన్న త్రిమూర్తుల స్కల్ప్చర్ అంట. చూడండి చాలా బాగుంది కదా ఇది. ఇక్కడ గంగాధర్ మూర్తి అంట. చూడండి ఎలా ఉన్నారో, చాలా బాగున్నారు కదా. వీలైతే ఒకసారి ఫ్లాష్ వేసి చూపిస్తాను. చూడొచ్చు చాలా అంటే చాలా మొత్తం చూడొచ్చు. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో, చాలా ఉన్నాయి కదా పిల్లర్స్ అయితే. ఇప్పుడు మనం చూసిన 3 విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి. అర్ధనారీశ్వరుడు, గంగాధర్ మూర్తి అండ్ త్రిమూర్తుల విగ్రహాలు చూడొచ్చు. ఇటువైపు చూడండి, ఈ రాయి చూడండి అలా చెక్కడు మొత్తం డీటెయిలింగ్ చూడండి. గైస్ ఇదేంటంటే శివుడు కైలాసంలో శివపార్వతులు ఉంటుండగా రావణుడు కైలాసాన్ని షేక్ చేయడానికి ట్రై చేస్తాడు కదా, అదే అండ్ పైన శివపార్వతులు చూసారా. రావణుడు చేతులు చేతులు అటు పక్కకి పాడైపోయి కానీ గాయస్ ఇది చూడండి విగ్రహాలు. ఇది పాడైపోయింది పూర్తిగా. అండ్ లోపలికి వెళ్దాం. శివలింగం లాగా ఉంది. శివలింగం ఎంత పెద్ద శివలింగం ఉందో చూసారా. ఇది శివలింగం చాలా పెద్దది. దీనికంటే సపరేట్ రూమ్లో కట్టారు. గైస్ ఇది అంధకాసుర వధ అంట. చూడండి ఎంత నీట్గా చేశారు. చాలా వరకు పాడయ్యే కానీ అంధకాసురుడిని చంపేటప్పుడు శివుడు. గైస్ ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఇది వ్యూ ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఎదురుగా కనిపిస్తుంది వెస్ట్ సైడ్ కేవ్. సగం వాటర్ ఉండడం వల్ల కంచేసి కట్టేశాడు. మిగతాది ఉంది ఓపెన్ చేసి అక్కడికి వెళ్దాం మనం.
ఆటగాళ్ళు ఆటగాళ్ళు ఆ కేవ్ని చూడండి రా, మధ్యలో కనిపించేది చూడకండి. ఆటగాళ్ళు ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఇక్కడ చూడొచ్చు శివలింగం, అలాగే ఇక్కడ ఏదో ఉంది. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, చూసారా శివలింగం ఇట్లా ఉంది. అండ్ ఇక్కడ చిన్న వాటర్ ఇది కూడా ఉంది. గైస్ ఈయనైతే యోగి ముద్రలో ఉన్న శివయ్య, చూడండి ఎలా ఉన్నారా, చాలా బాగున్నారు కదా. చూడండి ఎలా ఉందో. ఇదో కేవ్ అండ్ ఇదో కేవ్ అనమాట. ఇది మెయిన్ కేవ్ అండ్ ఇది చిన్న కేవ్. ఇది అటువైపు ఇటువైపు 2 కేవ్స్ ఉన్నాయి దీనికి. సో దీని లోపలికైతే వెళ్దాం. చూడొచ్చు కేవ్. ఇక్కడ కూడా అలానే ఉన్నాయి విగ్రహాలు, చాలా ఉన్నాయి. ఇక్కడ శివయ్య ఉన్నాడు, చూసారా. ఈస్టర్న్ వింగ్ అంటే శివ టెంపుల్ అని ఉంది. ఇక్కడ విగ్రహం చూడండి, చాలా పాడైపోయింది మొత్తం, అంటే చాలా పాడైపోయింది. అండ్ ఈ శివ టెంపుల్ చుట్టూ తిరగడానికి ప్లేస్ అయితే ఉంది లోపల. గైస్ ఇది కూర్చోడానికి ఒక మండపం చూసారు, లోపల ఏం లేదు, స్పేస్ ఖాళీ స్పేస్ అనమాట. అండ్ ఇది ఈస్టర్న్ వింగ్లో ఉన్న శివ టెంపుల్. అయితే సింహాలు చూడవచ్చు మీరు, చాలా బాగుంది కదా ఇది. అండ్ చూసుకోవచ్చు లోపల శివలింగం. విగ్రహం కూడా చాలా వరకు పాడైంది, చూసారా మీరు, అబ్జర్వ్ చేయండి, చూసారా. అండ్ ఇటు సైడ్ కూడా మండపం ఉంది, బట్ ఈ మండపంలో ఏంటంటే విగ్రహాలు ఉన్నాయి, చూసుకోవచ్చు. మొత్తం కార్వింగ్స్ అయితే ఉన్నాయి, చూడండి. నాకు సాధ్యమైనంత వరకు తీయడానికి ట్రై చేశాను నేను. చాలా వరకు డీటెయిలింగ్స్ కనిపించకపోవచ్చు చీకటి వల్ల. సో చూడండి అలా మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు ఈశ్వరుడు. గైస్ ఇదో కేవ్, చూసారు ఎలా ఉందో. ఇది అంత పెద్దగా డెవలప్ అవ్వలేదు, స్టార్టింగ్లో అది స్టార్టింగ్ ఇందాక చూసింది. ఇది ఒక సైడ్కి ఉందన్నమాట, ఇలా ఉంది. గైస్ ఇది ఒక కేవ్ అనమాట, చూడొచ్చు ఇలా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి వచ్చేద్దాం మనం. గైస్ ఇది చూసుకోవచ్చు, ఇది ఒక కేవ్. అండ్ ఇక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి. ఏంటనేది లోపల ఏముందనేది అర్థం కాలేదు, చూడొచ్చు మీరు ఎలా ఉందో. అండ్ ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఏంటో చూద్దాం. కేవ్ 3 ఈస్ట్ సైడ్ ఉంది అని ఉంది ఇక్కడ, చూడవచ్చు. అండ్ ఇదిగో ఇదైతే ఇలా ఉంది, ఇందులో కూడా ఏం లేదు. సో మీకు కనిపిస్తుంది అతల సేతు. డే టైం కవర్ చేసా, బట్ బాగా రాలేదని నైట్ టైం కవర్ చేసా, ఎందుకంటే లైటింగ్లోనైనా మీకు అర్థం అవుతుందని. అండ్ అరేబియన్ సీ మీద సన్సెట్ అయ్యింది, కవర్ చేయడానికి ట్రై చేసా, బట్ కవర్ అవ్వలేదు. చాలా బాగుంది. ఇక్కడ ఇప్పటి నుంచి మళ్ళీ 2 hours అయితే మనం జర్నీ చేయాలి. ఇప్పుడు ఈ లైటింగ్లో గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్మహల్ హోటల్ అందాలు అయితే చూడవచ్చు మీరు. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఎవరైనా ముంబై వస్తే తప్పకుండా చేయాల్సింది.
సో గైస్ చూసారు కదా ఎలిఫెంట్ కేవ్స్, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ గైస్.